అదేనా? అభ్యాసం అయిపోయి తాతాయి. భలే భలే ఇలా జరుగుతుందని ఎవరు కలుగన్నారు? ప్రతి సోమవారం లాగా ఇవాళ వెళ్ళారు. ప్రతాప్ బాబు, ప్రతాప్ బాబు, ప్రతాప్ బాబు, అమ్మాయి గారు దొరికారా? దొరకడం ఏమిటి? ఏమైంది? అయ్యో బాబు, ఇంకా అడుగుతున్నారా? అమ్మాయి గారిని అమాంతంగా ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయారు? ఎవరు? ఏం చెప్పమంటారు బాబు? మాయలు మారు ముండా వాళ్ళు ముఖాలు గుడ్డలు కట్టేసుకుని. అంటే తెలిసిన వాడు అన్నమాట. అవును బాబు, పరాయాడు ఎవడొస్తాడు? ఆ దండులో వీరసింగుడు ఉన్నాడు, బాగా గుర్తుపట్టాను. వీరసింగడు అంటే? ఆ రౌడీ సింగడు బాబు, భాస్కర్ బాబు కుడి భుజం. వాడా? వాళ్ళు ఎటుపోయారో తెలుసా? వెళ్ళడం ఇటే వెళ్ళారు, కానీ ఎక్కడ తీసుకుపోయారో ఎలా చెప్పగలం బాబు? వీరసింగడు ఉండటం బట్టి చూస్తే సేనాపతిగా పడుతుంది, లేకపోతే సింగడంత తెగబడడు. అవును, నిజం. ఇదేదో పెద్ద ఎత్తులాగుంది. అందుచేత లవంగి, నువ్వు ఒక పని చెయ్యాలి. నేను ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఉంటాను. నగరంలోనికి వెళ్ళి సంఘ సమాచారాలు తెలుసుకురాగలవా? ఇంతకన్నా బాబు, మా గోవిందున్నాళ్ళండి, భాస్కర్ బాబుకు నచ్చిన పంటు. వాడికి తెలియకుండా ఆ బాబు ఏమీ చేయరు. అయితే కొంచెం శ్రమ తీసుకో. ఎలాగైనా అమ్మాయి జాడ తెలుసుకోవాలి. అయ్యో బాబు, లేకపోతే ప్రాణాలు ఎందుకు? మీరు దగ్గరలోనే ఉండండి, ఇక్కడున్నట్టు వస్తాను. సరే, జాగ్రత్త సుమా. మహారాజా, మహారాజా, కడుపు దహించుకుపోతుంది మహారాజా. మన చిట్టి తల్లి ఏమైపోయింది మహారాజా? కొంచెం ధైర్యం చిక్కబట్టు. ఏమి ధైర్యం మహారాజా? మన కన్న తల్లిని మళ్ళీ చూడగలమా? మళ్ళీ మన కంటే కనిపిస్తుందా మహారాజా? అధైర్యపడకు దేవి. చిట్టి తల్లిని వెతకడానికి మనుష్యులను అన్ని దిక్కులకు పంపించాం. తప్పక త్వరలోనే అమ్మాయి జాడ తెలుస్తుంది. శాంతించు దేవి, శాంతించు. తెలుస్తుందంటారా మహారాజా? ఇదంతా మహామాయలాగున్నది మహారాజా. తమ్ముడు, 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 చూసావా ఈ ఘోరం? మా చిట్టి తల్లి చూపించు తమ్ముడు, మా అమ్మను, మా కన్న తల్లి చూపించు. చూపించవా భాస్కర్? అక్క, కొంచెం శాంతించు. వెతకడానికే వెళ్ళారు. ఎక్కడున్నా సరే పట్టి తీసుకొస్తారు. కొంచెం శాంతించు. శాంతించు. పేగులు తరుక్కుపోతుంటే ఎలా శాంతించమంటారు మహారాజా? మహారాజా, గుండెలు తీసిన పని. ఎంత సాహసం! నాకింత ద్రోహం చేసేవాడు నా రాజ్యంలోనే ఉన్నాడని కల్లో కూడా అనుకోలేదు.
దేవి కొంచెం శాంతించు. నేనే బయలుదేరి దీని సంగతి ఏమిటో తెలుసుకుని వస్తాను. లే భాస్కర్, ఆ ద్రోహి చిక్కకపోతాడా? వారిని కండకండలకు నరికి నిర్ధూమధామం చేయక మాంతానా? తొందరపడకండి మహారాజా. ఆలోచిస్తే ఇది కేవలం ధనాశతో ఎవరో దొంగలు చేసిన పనిలాగా కనిపిస్తుంది. ఇది ఏదో ఒక కుట్రలాగా ఉంది. ఇంకా ఎవరెవరు మీరు తిరుగుతుందో ఇప్పుడు చెప్పండి. నేనే దీని అంతు తెలుసుకుంటాను. అంతవరకు మీరు అంతఃపురంలోనే అతి జాగ్రత్తగా ఉండాలి. నగరంలోని వారు బయటికి కానీ బయటి వారు లోనికి కానీ అనుమతి లేనిదే రాకపోకలు చేయరాదని కట్టడి చేశాను. రక్షక భటులను నగరం నలుపక్కల కావలి ఉంచాను. ఈ కట్టడి తప్పిన వారికి మరణదండన తప్పదు. నిజంగా సర్దార్ గారేనే. ఇదిగో నువ్వు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. మరి సర్దార్ గారైతే నేను చూడ్డానికే. చూపించు. వద్దే, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పు, సర్దార్ గారేనా? ఏమిటా రహస్యం? ఇదిగో ఈ చూపులేం పప్పడుకో. నిజం చెప్తావా లేకపోతే? అబ్బబ్బబ్బా, అల్లరి చేయకే. చెప్తా విను, మరెవరికి చెప్పకే. సర్దార్ గారు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అమ్మాయి గారితో. అమ్మాయి గారే కనుక అంటే ఆయన మహారాజా, మనం చోటా రాజా, నువ్వు చోటా రాణి. అందుకే ఇంత రహస్యం. నిజంగా ఒట్టు పెట్టుకో. నిజం కాకపోతే నీ కాళ్ళకి నిలిచి దూరిపోయానన్నమాట. పిచ్చిదానవుగా నిండు క్షత్రియ కులంలో వివాహాలు తల్లిదండ్రుల నిర్ణయించేది. ఉత్తమ క్షత్రియకాంత కోరేదేమిటి? అందమైన ముఖం ఆడంగుడమును సాహసాన్ని వరిస్తుంది, పరాక్రమాన్ని పరిణయమాడుతుంది, బాహుబలాన్ని అంగీకరిస్తుంది. ఈ గుణాలన్నింటినీ నీకు పెండి కానుకగా సమర్పించుకుంటున్నాను. ఈ రాజ్యమే కాక అనేక రాజ్యాలు జయించి నిన్ను రాజాధిరాజ దేవేరుగా చేసుకుంటాను. ఈ ప్రతాపేవుడు బంధుత్వం పేరిట ఆశ్రయించుకున్న సాధారణ సామంతు. రాజ్య బలమా, భుజ బలమా, ధన బలమా? ఇందుమతి ఇంత తెలివిగలదాన్ని ఈ మాత్రం గ్రహించలేవు. ఒక్క మాట, రుద్రుణ్ణి లెక్క పెట్టని నేను నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను. నా ఆశలు నిరాశలు చేయి, నా ప్రేమను అంగీకరించు. ప్రేమ, ఆ మాట నీ నోట రాని. ఆ పవిత్రమైన మాట ఉచ్చరించడానికి కూడా నీకు హక్కు లేదు. నీ పెదవుల నుంచి వచ్చిన ప్రేమ విషంతో సమానం. నీ బెదిరింపులు గడిచి ఆత్మ నమ్ముకునే పిరికి పందను కాను. నువ్వెటువంటి ఘోరానికి తలపెట్టినా సరే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను అంగీకరించను. ఇదే ముమ్మాటికి నిజం. నీ తల్లిదండ్రులు ఈ చేతిలో ఉన్నారు. ఇంకొక ఘడియకు ప్రతాప్ ఈ చేతిలో ఉంటాడు. తెలిసినా నిన్ను వాళ్ళు కాపాడలేదు, నువ్వే వాళ్ళని కాపాడాలి. వాళ్ళ మీద నా అభిమానం ఉంటే నా ప్రార్థన అంగీకరించు. సరే, శాంతంగా ఆలోచించుకో. తరువాత నన్ను నిందించి ప్రయోజనం లేదు. ఆందోళన పడుతున్నారు నేను ఎరుగుదును. మన మహారాజ కుటుంబానికి రాగూడని మహాపద వచ్చి విన్నవారం మనమే ఇంత దురపిల్లుతున్నామే. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి కోసం మహారాజా వారు, మహారాణి వారు ఎటువంటి దుఃఖ సముద్రంలో మునిగి ఉంటారో మీరే గ్రహించగలరు. ఈ వార్త విన్న క్షణం నుంచి వారుభయులు నిర్వీణులై, నిరుత్సాహులై, మహాదీనులాగా కూలబడిపోయినారు. వారిని చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. తరుక్కుపోతాయా? మరి తరుక్కుపోతాయా? మెల్లగా అంటారా? పాపం, ఎంత ఆవిడ వచ్చింది. ఇది మహోపద్రవమైన సమయం. మనం జాగరూకతతో కార్యక్రమానికి పూనుకోవాలి అని మహారాజు గారితో ఎంత మనవి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఏ ఆలోచన చెప్పినా నువ్వే చూడు భాస్కర్,
అన్న మాట తప్ప మరొకటి లేదు. మరేమంటారు? ఆ దుఃఖంలో ఏం తోస్తుంది? ఇటువంటి సమయంలో ప్రతాపైనా ఉంటే నాకొక ధైర్యం ఉండేది. కానీ ప్రతాప్ కూడా కనపడడం లేదు. పాప అతనికి ఆపద సంభవించిందో. అయ్యో పాపం, ఆ బాబేడి ఆ సంగతి కూడా మనం తెలుసుకోవాల్సింది. ఇంత బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఎవరో ఒకరు వహించాలి. తప్పదు. ఎవరు తప్పించుకున్నా నేను తప్పించుకోలేనన్న సంగతి మీకందరికీ తెలుసు. అదేగా నేను అన్నది. మీకు ఎలా తప్పుతుంది బాబు? రాజు తర్వాత రాజు. మీరంతా నాకు చేదోడు వాదోడుగా ఉండి బాధ్యతలైనా వహించగలను. చిటికలలో ఈ ఆపదను రూపుమాపుతాను. రాజకుమార్తెను సురక్షితంగా తీసుకొస్తాను. మహారాజ కుటుంబానికి, మన రాజ్యానికి, మీకందరకు మనశ్శాంతి కలిగిస్తాను. దీనికే మీ సహకారం కోరుతున్నాను. ఏమంటారు?